21 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సందర్భంగా వెంకట్రామ జంక్షన్ నుండి పోచా మైదాన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడుతూ, కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా దేవాలయంలో పూజలు, చర్చిలో ప్రార్థనలు, హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసి పెద్ద ఎత్తున ర్యాలీని పోచా మైదాన్ వరకు చేరుకున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐసిసి అగ్రనేత, పార్లమెంటులో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వెంకట్రామ జంక్షన్ నుంచి కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉన్నది. పోచా మైదాన్ వరకు ఇవాళ సీకేఎం హాస్పిటల్లో పళ్ళ పంపిణీ, ఆటోనగర్ అందుల పాఠశాలలో మనందరూ కూడా అన్నదాన కార్యక్రమం, అలాగే దేవాలయంలో పూజలు, అనేక రకాల సంఘిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. పోచా మైదాన్ జంక్షన్లో మాజీ ఎమ్మెల్సీ బడుగు బలైన వర్గాల నాయకులు కొండా మురళీధర్రావు గారు భారీ కేక్ కట్ చేసి మా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ, భారీ ఎత్తున కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం చెల్లి పెద్ద ఎత్తున పోచా మైదాన్కు ప్రతి వాడవాళ్ళ ప్రతి డివిజన్ నుంచి వెళ్ళి ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇలా భారీ ఎత్తున ఇన్నడు జరిగిన రీతిలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు పరికాల నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఇలా చేపడతా ఉన్న సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.